Come on. నీ అందం కోసం, నీ ఉన్నాడనం కోసం, నీ స్టైల్ కోసం నా చర్మాన్ని వచ్చి నీ చర్మానికి అందంగా చేసుకుంటావా? ముఖ్యంగా ఆడవాళ్ళు వినండి, మీరు వాడే బ్యాగు, మీ చెప్పులు ఇంకా చాలా మా చర్మంతో చేసినవి. దయచేసి మాపై జాలి చూపండి, మాపై మానవత్వం చూపండి. లేదా మానవత్వం ఏమాత్రమేనా? ఈ భూమిపై బతికే హక్కు నీకే ఉందా? మాకు లేదా? కాబట్టి ఇక నుంచైనా మీరు మా జీవుల్ని, మా జంతువుల్ని జంతువుల లెక్క చూడండి. కాబట్టి జాగ్రత్తగా విని జాగ్రత్తగా ఆలోచించుకోండి. మానవ నీ శరీరానికి కావలసిన పోషకాల కోసం నా శరీరాన్ని కాల్చి నన్ను అంతం చేస్తున్నావు. నేను ఉన్నన్ని రోజులే నీకు మనుగడ, నేను లేని రోజున నీకు తప్పదు నరక యాతన. ఈ భూమిపై బ్రతికే హక్కు నీకే ఉందా? ఓయ్ మనిషి, నీ అవసరానికి మించి నా అడవిని నరకడం వల్ల నాకు నివాసం లేకుండా చేస్తున్నావు. నా వనం నుండి నా ఆహారాన్ని కూడా లాక్కుంటున్నావా? ఈ భూమి మీద బ్రతికే హక్కు నీకు మాత్రమే ఉందా? నాకు లేదా? ఓ డబ్బు మనిషి, నా దంతాలను నరికి నా రక్షణ కోసం ఉండే మా దంతాలను నరికి మీ డబ్బు సంపాదించుకుంటారా? ఈ భోగభాగ్యాన్ని మీరు చేసుకుంటారా? నీకు జాలి అనేది ఏం లేదా? ఉండు నీకు భవిష్యత్తు గుండే ఈ భూమిపై ప్రతి హక్కు నీకు లేదా? నీకే ఉందా? చప్పట్లు చప్పట్లు. ప్లాస్టిక్ వాడటం వల్ల నా ప్రాణానికి హాని కలుగుతుంది. నువ్వు వాడిన మెత్తనంత నీటిలో కలగడం వల్ల, నీటిలో చేరడం వల్ల నీరంతా కలుషితమై రోజు నిప్పు పట్టు నేను గడుపుతున్నాను. ఈ భూమి మీద బతికే హక్కు నీకే ఉందా? అందరి కోసం సకల చరాచర జగత్తు కలిస్తేనే కదా ఈ కుడవికి నిజమైన మిగుతనం. మానవుడి ఒక్కడి సొంతమైన ఈ మహనీయ భూగ్రహం మిగతా జీవులకు అసలు స్థానం లేదా? పర్యావరణం సోయితో తెరవదా నీకు? ధరణి పైన జీవమన్నది స్వార్థమే. నైతికంగా మార్చుకుంటే దురాశతో భూమినంతా చేసుకుంటే వనాలను చేసిన పచ్చని పొలాలను కాంక్రీట్ జంగులుగా చేసి ఈ విచ్చలవిడితనంతో అమాయకపు జీవులను అంతం చేసి కొండలను గుట్టలను చదువు చేసి నదుల్లో ఇసుకలను తరలించి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి ఇది ఏమి సాధించావు? అది మనిషికి ఆగని పనులు, తన దాకా రాలేదని నిర్లక్ష్య ధోరణి నటిస్తున్న తన దొంగ ధోరణి నుండి ఎప్పటికీ మేలుకుంటాడో మానవుడు. జంతువులు కాదు, నాకు జ్ఞానోదయం నేను నా అవసరం కోసం, విలాసం కోసం, అభివృద్ధి కోసం మిమ్మల్ని ఎంత కష్టపరుస్తున్నానన్న సంగతి నాకు తెలియదు. నన్ను
క్షమించండి. ఈ భూమిపై జీవించే హక్కు నాకెంత ఉందో మీకంతే ఉంది కదా. మీరు బ్రతికి ఉంటేనే మానవ జాతికి మనుగడ. మీరు లేకపోతే మాకు కూడా లేదు మనుగడ. నేను మారిన మనిషినై మీకు హామీ ఇస్తున్నా, మాటిస్తున్నా, నేను మీకు హాని చేయను అనే మాటని జంతువుల పట్ల ఉంటేనే నిన్ను వదిలిపెట్టాలి. లేదా చెరువుల తీసుకెళ్ళి కష్టత సాధిస్తాను. బాగా